హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాయి. ఈరోజు వీడియోలో డబుల్ కా మిఠా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని పాలు దగ్గరకంటే ఎగిరించుకోవాలి. తర్వాత దానిలో మిల్క్ పౌడర్ వేసి మిల్క్ పౌడర్ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత దాన్ని దగ్గర కన్సిస్టెన్సీ వచ్చినట్టు వరకు ఉంచుకోవాలి. ఇది కోవా ప్రిపరేషన్ అండి. ఒకవేళ మీకు పచ్చి కోవా అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నాకు అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. తర్వాత ఒక 6 నుంచి 8 వరకు బ్లడ్ స్లైసెస్ తీసుకుని దాన్ని బ్రౌన్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ పార్ట్ అంతా డివైడ్ చేసేయాలి. తీసేసిన తర్వాత మొత్తం ఉన్న స్లైసెస్ అన్నింటికి కూడా బ్రౌన్ పార్ట్ తీసేసి తర్వాత 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. స్మాల్ పీసెస్ అయితే 2 కట్ చేసుకోండి, లేదు పెద్దది అంటే 4 పీసెస్ కింద డివైడ్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి గీ కానీ లేదంటే ఆయిల్ కానీ, నేనైతే గీ యూస్ చేస్తున్నాను. గీలో వేసి ఈ పీసెస్ అన్నీ కూడా గీలో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసాము అంటే బాగా మంచి కలర్ అనేది మొత్తం అంతా కూడా పీసెస్ అన్నీ కూడా ఒకే కలర్లో ఉంటాయి. లేదంటే ఒక చోట మాడిపోయి ఒక చోట వేగకుండా అలా ఉండిపోతాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అన్ని పీసెస్ బాగా ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసేసి మొత్తం అన్నీ కూడా అలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని మిల్క్ వేసుకోండి. 300 ml మిల్క్ వరకు సరిపోతుంది దీనికి. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదు అంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. నా దగ్గర రెండే అవైలబుల్గా లేవు కాబట్టి నేను పసుపు వేసాను. తర్వాత కొంచెం దగ్గరికంటే ఎగిరించుకున్న తర్వాత దానిలో మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసుకున్నాను, 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. మరో ప్యాన్ తీసుకుని గీ వేసి దానిలోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో వేసుకోవాలి, కాకపోతే నేను ముందే వేసేసాను. ఫ్రై చేస్తున్నప్పుడే మిల్క్లో వేసేసాను. మిల్క్ దగ్గరికి అయింది కదా. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ తీసి దీనిలో వేసేసాక కోవా తీసుకున్నాం కదా, కోవా ఇందాక తయారు చేసుకున్నాం కదా, కోవా తీసుకుని దీనిలో వేసేసి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఉడకనిస్తే ఆ పీసెస్ అన్నింటికి కూడా మిల్క్ సోక్ చేసుకుని డబుల్ కా మిఠా లాగా తయారవుతుంది. ఇది హైదరాబాద్లో స్పెషల్ అండి. ఏ అకేషన్ అయినా వాళ్ళు ఇది తయారు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు చేసినట్లయితే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, చెప్పండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.